హౌ టు పాస్వర్డ్ ఎలా యూజర్స్ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి, ఓకే. టు ఫోల్డర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అదర్ యూజర్స్. ఓకే. ఓకే. గుడ్. What is root directory and what is home directory, and where admin has to create folders. Yes, yes. Good. These things we Nice. discussed. Great. Okay, good. So now this is server. ఓకే. జనరల్గా మనం సర్వర్ తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మేజర్ కాంపనెంట్స్ ఉంటాయి మనకి. మేజర్ కాంపనెంట్స్ ఏంటి అంటే జనరల్గా సిపియు ఉంటుంది, తర్వాత ర్యామ్ ఉంటుంది, తర్వాత హార్డ్ డిస్క్ ఉంటుంది. ఎస్ ఎస్. ఆ హార్డ్ డిస్క్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్గా హార్డ్ డిస్క్ లోపల. ఎస్. దట్ మీన్స్ వాట్ దిస్ విల్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ విల్ డిస్ప్లే ద స్ట్రక్చర్ ఆఫ్ మేజర్ కాంపనెంట్స్ ఆఫ్ సర్వర్. అంతే, సింపుల్. ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్ డిస్క్, ర్యామ్ అండ్ సిపియు. ఎస్ ఫ్రెండ్స్. ఓకే. సో నా నేనేమంటానంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్ డిస్క్ లో ఉంటుంది, కరెక్టే. అది ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంటి? అది లినక్స్. ఓకే. ఇట్ మైట్ బి ఏ లినక్స్, ఇట్ మైట్ బి ఏ విండోస్, ఇట్ మైట్ బి ఏ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ మైట్ బి ఏ సమ్ అదర్. ఎస్, ఏదైనా అవ్వచ్చు. బట్ దిస్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ అ హార్డ్ డిస్క్. బట్ హార్డ్ డిస్క్ ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ అ సర్వర్ మిషన్ లో ఉంది యాక్చువల్ గా. సరే, యాక్చువల్ గా ఈ ఓఎస్ అనేది లేకపోతే మనకి సర్వర్ పనిచేయదు బాస్. ఇఫ్ ఇట్ ఫైల్స్, ద సర్వర్స్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. ఎస్, డెఫినెట్లీ షూర్. అయితే నేనేమంటానంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి చాలా చాలా టాస్క్లు చేసి పెడతా ఉంటుంది లోపల. చాలా టాస్కులు చేసి తెస్తూ ఉంటుంది. ఎస్, ఎవరు లోపల? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? లినక్స్, విండోస్, మ్యాక్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఫంక్షనాలిటీ. యాక్చువల్గా ఓఎస్ ఒక ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకుంది. యాక్చువల్గా ఇద్దరు అసిస్టెంట్లు అపాయింట్ చేసుకుంది. అసిస్టెంట్ నెంబర్ 1, అసిస్టెంట్ నెంబర్ 2, ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు ఓఎస్ కి. ఓకే. ఈ అసిస్టెంట్లు ఏం చేస్తున్నారు తెలుసా? అసిస్టెంట్ నెంబర్ 1, అసిస్టెంట్ నెంబర్ 2, వీళ్ళిద్దరు అసిస్టెంట్స్ ని ఏర్పాటు చేసుకుంది ఓఎస్. అయితే అసిస్టెంట్ నెంబర్ 1 కి ఒకలాంటి వర్క్ ఇచ్చింది, అసిస్టెంట్ నెంబర్ 2 కి మరొక లాంటి వర్క్ ఇచ్చింది. ఏది? ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఏం వర్క్ ఇచ్చింది? అసిస్టెంట్ నెంబర్ 1 కి ఏం వర్క్ ఇచ్చిందో తెలుసా? అరే బాబు, ఒక యూజర్ ఉంటాడు, అతను ఏదైనా సరే ఒక కమాండ్ టైప్ చేస్తూ ఉంటాడు. ఏ కమాండ్ అయినా, సపోజ్ యూజర్ యాడ్ అనే కమాండ్ టైప్ చేసాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ యూజర్ యాడ్ అనే కమాండ్ ఒక యూజర్ టైప్ చేసి ఒక యూజర్ ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఈ యూజర్ యాడ్ అనే కమాండ్ వెంటనే నువ్వు రిసీవ్ చేసుకో అని చెప్పింది ఎవరికి? అసిస్టెంట్ నెంబర్ 1 కి. హే అసిస్టెంట్ నెంబర్ 1, అసిస్టెంట్ నెంబర్ 1, ప్లీజ్ రిసీవ్ దిస్ కమాండ్ అండ్ ప్లీజ్ వెరిఫై దిస్ కమాండ్. అసలు మన దగ్గర ఈ కమాండ్ ఉందో లేదో వెరిఫై చేసుకో. పొరపాటులో లేని కమాండ్ టైప్ చేస్తే మనం ఆన్సర్ ఇవ్వలేం. నో, అందుకోసం ఓఎస్ అనేది ఏం చేసిందంటే ఫస్ట్ అసిస్టెంట్ నెంబర్ 1 కి మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. ఏమని? సో వెన్ ఎవర్ అ యూజర్ టైప్స్ ఎనీ కమాండ్, ప్లీజ్ రిసీవ్ దిస్ కమాండ్ అండ్ వెరిఫై ద కమాండ్ వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. మన దగ్గర కమాండ్ ఉందా లేదా చెక్ చేసుకో. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్, ఓకే, నెక్స్ట్ ఈ పని చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఇచ్చేసేయి, అతను చేసి పెడతాడు, మనకు అవసరంలా. నీ పని ఏంది? నీ డ్యూటీ ఏంది? సింపుల్, వెరీ సింపుల్. ఇంటరాక్ట్ విత్ ద యూజర్. యూజర్ తోటి ఇంటరాక్ట్ అవ్వు ఫస్ట్. interact with user and take the commands, receive the commands and verify the commands whether it is correct or not. ఓకే. కరెక్ట్ కాకపోతే ఏం చేయాలి? కరెక్ట్ కాకపోతే తిరిగి మళ్ళీ వాడికే పంపించి, హే యూజర్, వాట్ ఎవర్ ద కమాండ్స్ యూ టైప్, దిస్ ఇస్ రాంగ్ కమాండ్, దిస్ ఇస్ ఇన్వాలిడ్ కమాండ్, దిస్ ఇస్ నాట్ అవైలబుల్ అని చెప్పాలా. సో దట్ మనకు తెలిసిద్ది అని చెప్పింది. అవి ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే అసిస్టెంట్ నెంబర్ 1 అనేవాడు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతాడు యూజర్ తోటి. దట్ మీన్స్ వాట్? అసిస్టెంట్ నెంబర్ 1 కెన్ ఇంటరాక్ట్ విత్ యూజర్. ఓకే, గుడ్. మరి అసిస్టెంట్ నెంబర్ 2 ఎవరితో ఇంటరాక్ట్ అవుతాడు? అసిస్టెంట్ నెంబర్ 2 డైరెక్ట్ మిషన్ తోటి ఇంటరాక్ట్ అవుతాడు. మిషన్ తోటి. మిషన్ అంటే ఏంది? సర్వర్. దాంతో ఇంటరాక్ట్ అవుతాడు. ఏమని? అయ్యా బాబు, ఇదిగో దీనికి సంబంధించి తీసుకొని దీనికి అవుట్పుట్ ఇవ్వయా బాబు అని ఇస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దాని కమాండ్ మొత్తం ఎగ్జిక్యూషన్ చేసేసి ఆ తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది స్టోరీ. అవుట్పుట్ వస్తుంది. అయితే నేనేం చెప్తాను ఇక్కడ, అసిస్టెంట్ నెంబర్ 1 రెస్పాన్సిబిలిటీ వేరే,
అసిస్టెంట్ నెంబర్ 2 రెస్పాన్సిబిలిటీ వేరే. అసిస్టెంట్ నెంబర్ 2 డైరెక్ట్లీ కనెక్ట్ విత్ హార్డ్వేర్, అంటే సర్వర్, మీ భాషలో సర్వర్. బట్ అసిస్టెంట్ నెంబర్ 1 డైరెక్ట్లీ కనెక్ట్ విత్ యూజర్. సో అంటే అసిస్టెంట్ నెంబర్ 1 లేకపోతే సార్ మనకి కమాండ్స్ టోటల్ గా కన్ఫ్యూజ్ అయినా. ఎస్, వితౌట్ అసిస్టెంట్ నెంబర్ 1 యూ కెనాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ మిషన్. వితౌట్ అసిస్టెంట్ నెంబర్ 1 యూ కెనాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ మిషన్. సార్ అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే, చెప్పాను కదా, ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే నీకు సర్వర్ కి సంబంధం లేదు, అంతే. అది డెడ్ అయిన మిషన్ అనుకోవాలి, అంతే. దట్ ఈస్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంపార్టెన్స్. అంటే నేనేం చెప్తానంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అంతా చేపిస్తుంది మధ్యలో ఉండి. అసిస్టెంట్ నెంబర్ 1, అసిస్టెంట్ నెంబర్ 2. ఓకే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా మనం యూజర్ యాడ్ కాకుండా సపోజ్ యూజర్ రాసి ఏడిడి రాయాల, మనం ఏడిడి రాయాల, యూజర్ రాసి ఏడి రాసా, అంతే. ఏడి రాసి కేకే1 అని టైప్ చేశా. అప్పుడు వెంటనే కేకే1 టైప్ చేసిన వెంటనే మనం ఇచ్చింది ఏడి కదా, వెంటనే అసిస్టెంట్ నెంబర్ 1 వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఈ కమాండ్ మా దగ్గర లేదు, రాంగ్ కమాండ్, ఇన్వాలిడ్ కమాండ్ అని మెసేజ్ వస్తుంది మనకి. గమనించారా? రాంగ్ కమాండ్, ఇన్వాలిడ్ కమాండ్. అంటే దీన్ని బట్టి అసిస్టెంట్ నెంబర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సార్ ఈ అసిస్టెంట్ నెంబర్ 1 పేరేంటి, అసిస్టెంట్ నెంబర్ 2 పేరేంటి అంటే, అసిస్టెంట్ నెంబర్ 1 పేరే మనకి షెల్. అసిస్టెంట్ నెంబర్ 1 పేరే షెల్ యాక్చువల్గా చెప్పాలంటే. మరి అసిస్టెంట్ నెంబర్ 2 పేరేంటి? అసిస్టెంట్ నెంబర్ 2 పేరు కర్నల్. ఎస్. ఈ రెండిటి సహాయంతో ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది. టోటల్ గా చెప్పాలంటే ఈ రెండు పనిచేయటం మానేస్తే ఓఎస్ లేదు ఇక. ఓఎస్ తో పాటు అసలు సర్వర్ కి నువ్వు కనెక్ట్ అవడానికి నీకు అవకాశమే లేదు ఇక. సో షెల్ అనేది, కర్నల్ అనేది అంత ఇంపార్టెంట్. ఎస్. సరే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేరా సాఫ్ట్వేరా? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సాఫ్ట్వేరే. ఓకే, మరి ఇప్పుడు షెల్ అనేది సాఫ్ట్వేరా హార్డ్వేరా? తప్పకుండా ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న ఒక పార్టే షెల్, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, అంతే. కెర్నల్ అనేది ఇది కూడా సాఫ్ట్వేరే. ఎస్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న పార్ట్స్ ఇవి. అసిస్టెంట్లు అని చెప్పాను కదా, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, అంతే. సో కంప్లీట్ గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి మనకి ఇలాంటి ఇన్పుట్ అవుట్పుట్లు అట్లా వస్తున్నాయి. అదర్వైజ్ మనం ఇన్పుట్ తీసుకున్న వాళ్ళు లేరు, అవుట్పుట్ రాదు, సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఇక్కడ మనం ఈ సర్వర్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఇంటరాక్ట్ అవుతుంది అసిస్టెంట్ నెంబర్ 1, అతని పేరు షెల్. ఓకే, మరి ఇక్కడ మనం ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి ఇక్కడ షెల్ ఎన్విరాన్మెంట్ మారిద్ది అనమాట. ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి మనకు షెల్ ఎన్విరాన్మెంట్ మారిద్ది. సపోజ్ నా సర్వర్లో గనక నేను ఓఎస్ వాడుతున్నా, నేను ఓఎస్ వాడేది లినక్స్ అనుకోండి, ఎప్పుడైనా షెల్ ఎన్విరాన్మెంట్ ఏమొస్తుంది తెలుసా? బ్యాష్ వస్తుంది. బ్యాష్ అనే షెల్ ఎన్విరాన్మెంట్ వస్తుంది బై డిఫాల్ట్. మీరు వాడుతున్న లైనక్స్ ని బట్టి బ్యాష్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. బ్యాష్ బ్యాష్ అంటే ఏం సార్? అదొక షెల్ ఎన్విరాన్మెంట్, బోర్న్ అగైన్ షెల్. తర్వాత చెప్తా. సరే, మీరు కనుక మీ సర్వర్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారనుకో, బై డిఫాల్ట్ మీరు పవర్ షెల్ వాడాలి. పవర్ షెల్ అది వాడాలి. పవర్ షెల్. బ్యాష్ అంటే ఏంది? బోర్న్ అగైన్ షెల్, పవర్ షెల్, ఇట్లా అనమాట. మనం ఇక్కడ తీసుకునే ఆపరేటింగ్ సిస్టాన్ని బట్టే మనకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. అలాగా మీరు చూస్తే గతంలో సి++ ప్రోగ్రామ్స్ రాసేవాళ్ళు, సి++ ప్రోగ్రామ్స్ రాశారు. అప్పుడు రాసేటప్పుడు కూడా మీకు ఎన్విరాన్మెంట్స్ ఉండేవి, షెల్ ఎన్విరాన్మెంట్స్. అది సి షెల్, అది టీ షెల్, అది కే షెల్, ఇట్లా చాలా షెల్స్ ఉంటాయి అనమాట. రియల్ గా చెప్పాలంటే టీ షెల్, కే షెల్, అర్థమైంది. అలాగే బ్యాష్ అంటే బోర్న్ అగైన్ షెల్, పవర్ షెల్. ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ షెల్ ఎన్విరాన్మెంట్స్ చాలా ఉంటాయి రియల్ గా. అదే ఈ షెల్ ఎన్విరాన్మెంట్ బ్యాష్, ఆ తర్వాత పవర్ షెల్, ఆ తర్వాత షీ షెల్, ఆ తర్వాత కే షెల్, ఇట్లా చాలా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో అంటే మనం ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నామో దాని ప్రకారం మనకు షెల్ వస్తుంది. సో మనం విండోస్ తో పనిచేయాలన్నప్పుడు పవర్ షెల్ లో రాయాలి కమాండ్స్. మనం లినక్స్ తో పనిచేయాలన్నప్పుడు బ్యాష్ ఎన్విరాన్మెంట్ లో రాయాలి కమాండ్స్. ఓకే, ఆ కమాండ్స్ మొత్తాన్ని మనం స్క్రిప్ట్ అంటాం. యాక్చువల్ గా ఒక 100 లైన్స్ కమాండ్స్ ని స్క్రిప్ట్ అంటాం. అదే బ్యాష్ స్క్రిప్ట్, అదే షెల్ స్క్రిప్ట్ అని కూడా కొంతమంది అంటారు. షెల్ స్క్రిప్ట్ అంటే అదే. బ్యాష్ స్క్రిప్ట్ అన్న షెల్ అన్న ఒకటే. ఇట్ ఈస్ ఈక్వల్ టు పైథాన్ రాకపోయినా పర్లా, బ్యాష్ వస్తే చాలు. పిచ్చెక్కియచ్చు అవతల వాళ్ళకి. బ్యాష్ వస్తే చాలు, పైథాన్ రాకపోయినా అవసరం లేదు.
మనకి అవసరంలా, ముందు షెల్ వస్తే చాలు. దీనికోసం ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉంటారు షెల్ స్క్రిప్ట్ రాయడానికి, దట్ ఈస్ కాల్డ్ బ్యాష్ స్క్రిప్ట్ రాయడానికి చాలా మంది ఉంటారు, అట్లా అనమాట. అంటే నేనేమంటానంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ వర్క్ అంతా చేసడానికి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంది లినక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంది విండోస్. మనం ఏదేస్తే అది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్ ఎలాగే ఉంటుంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్ ఎలాగే ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్ అంతా ఎలాగ ఉంటుందా, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్స్ లాగా ఉంటాయి. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, జెడ్ బై ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, సింపుల్ గా లినక్స్ ఉంది, మ్యాక్ ఉంది, విండోస్, ఇక చాలా ఉన్నాయి. బట్ వాటి వాటి బిహేవియర్ అంతా ఎట్లాగా ఉంటుంది. వాటిల్లో షెల్ ఉంటుందా, ఉంటుంది. వాటిలో కెర్నల్ ఉంటుందా, ఉంటుంది. వితౌట్ కెర్నల్, వితౌట్ షెల్ దే కెనాట్ ఏబుల్ టు రన్ దేర్ ప్రోగ్రామ్స్, సింపుల్ గా చెప్పాలంటే. అంటే మనకి లైనక్స్ అనేది సిఎల్ఐ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఆర్ సియుఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే మొత్తం కూడా కమాండ్స్ బేస్ చేసుకుని నడుస్తూ ఉంటుంది లినక్స్. ఏం సార్ లెనెక్స్ లో కమాండ్ బేస్ లేకుండా డైరెక్ట్ గా జియో బేస్ లేదా, ఉంది. కానీ అది ఉబుంటూ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ యునో ఫ్లెక్సిబుల్ టు రన్ అవర్ బిజినెస్ అప్లికేషన్స్. మన బిజినెస్ అప్లికేషన్ రన్ చేయడానికి దాన్ని మనం ఉపయోగించాం, ఎందుకంటే అది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది, ఇది లైట్ వెయిట్ ఉంటుంది యాక్చువల్ గా. సరే అది ఓకే సార్, బానే ఉంది. ఇప్పుడు మాకు యాక్చువల్ గా మేము ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో దాని పేరు బ్యాష్ ఎన్విరాన్మెంట్. ఎస్, వాట్ ఎవర్ ద కమాండ్స్ విచ్ యూఆర్ టైపింగ్ ఇన్సైడ్ బ్యాష్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ, ఆ ఎన్విరాన్మెంట్ లో టైప్ చేసిన దాన్నే ఇక్కడ వాడు అర్థం చేసుకొని డైరెక్ట్ గా కర్నల్ కి అందిస్తున్నాడు. కర్నల్ హార్డ్వేర్ తో హార్డ్వేర్ సర్వర్ తో మాట్లాడుతూ ఉంటది అనమాట. ఏ సర్వర్ ఈ పని చేయి, హార్డ్వేరే. సర్వర్ అంటే నథింగ్ బట్ హార్డ్వేర్ తో మాట్లాడుతుంటది. ఓకే, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ మాకు బాగా రావాలంటే ఇంకొక క్లాస్, రెండు క్లాసులు ఉంటాయి, అప్పుడు ఆ తర్వాత నాలెడ్జ్ వస్తుంది. అసలు లోపల ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాంటి పని చేస్తుంది, దాని ఆర్కిటెక్చర్ ఏంది, అది సిపియు తోటి ఎలా పనిచేస్తుంది, ర్యామ్ తోటి ఎలా పని చేపిస్తుంది, ఇవన్నీ తర్వాత క్లాస్లో వస్తాయి, ఇప్పుడైతే రావులే. ఇప్పుడు ఈ టాస్క్ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక కమాండ్ ఎంటర్ చేస్తే మనం అది బ్యాష్ ఎన్విరాన్మెంట్ లో ఎంటర్ చేస్తున్నాం. As soon as we type the command, the bash will take your command and will verify this your command and whether it is valid or invalid. Invalid అయితేనేమో మీకు సెండ్ చేస్తుంది డైరెక్ట్ గా, హే యూజర్ దిస్ ఇస్ రాంగ్ కమాండ్ అని. వ్యాలిడ్ అయితేనేమో దీనికి ఇచ్చేస్తుంది, అది మళ్ళీ వెంటనే మిషన్ కి ఇచ్చేసి మిషన్ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. అప్పుడు మనకి యూజర్ యాడ్ అయిపోతున్నాడు అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సరే ఇప్పుడు మనం ఈ షెల్ ఎన్విరాన్మెంట్స్ గురించి ఇతను నేర్చుకున్నాం, మరి ఏమేమి షెల్స్ ఉన్నాయి ఏంది తెలుసుకోవాలనుకుంటే మీకు యాక్చువల్ గా అవన్నీ కూడా ఒక ప్లేస్ లో దాచిపెట్టాడు వాడు, లైనెక్స్ వాడు. అదేంది ఆ ప్లేస్ తెలుసా? ఈటీసీ షెల్స్. ఇక్కడ ఈ ప్లేస్ ఈటీసీ షెల్స్, క్యాట్ ఈటీసీ షెల్స్, ఎస్హెచ్ఈఎల్ఎల్ఎస్, ఈ ఫైల్లో దాచిపెట్టేశాడు. మీరు ఎప్పుడైనా సరే క్యాట్ అని రాసి ఈటీసీ షెల్స్ అని పెడితే డిస్ప్లే కనపడుతుంది, అన్ని షెల్స్, కే షెల్, బి షెల్, బోర్న్ అగైన్ షెల్, బ్యాష్ అంటే ఏంది, బిఏఎస్ఎస్ అంటే బి మీన్స్ వాట్, బిఓఎన్, బోర్న్ అగైన్ షెల్, ఇది యాక్చువల్గా బోర్న్ అగైన్ షెల్. ఓకే, అక్కడ మీకు ఎలాంటి షెల్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ షెల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ షెల్స్ అనే ఈ ఫైల్లో దాచిపెట్టాడు. ఓకే, ఆ ఫైల్ ఎక్కడ ఉందంటే ఈటీసీలో ఉంది. దాంట్లో ఉన్న డేటాని మీరు చూడాలంటే క్యాట్ కమాండ్ ఉపయోగించి చూడొచ్చు, ఈజీగా చూడొచ్చు. అది విషయం, సింపుల్ గా చూడొచ్చు. ఓకే, గుడ్, బాగుంది. సరే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఆ చూడండి, ఇది అవుదాం సార్. మేము ఎప్పుడు షెల్ అనేది ఎప్పుడు చూడలేదే, మాకేం ఏం లేదు. షెల్ అంటే ఏం లేదు, మీరు చూడండి యాక్చువల్గా అది మనకు కనపడదు. యాక్చువల్గా కనపడకుండానే బ్యాక్గ్రౌండ్ లో పని చేస్తూ ఉంటుంది. ఎలా తెలుసా? ఇప్పుడు సపోజ్ మీరు లాగిన్ అయ్యారు. ఓకే, లాగిన్ అయ్యారు. ఓకే, లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీరు, అంటే మీ పేరు ఏంటి, సపోజ్ సంథింగ్ హరి అని లాగిన్ అయ్యారు అనుకోండి. హరి అని లాగిన్ అయిన తర్వాత మీకు హరి అని కనిపిస్తుంది, హరి. ఆ తర్వాత ఎట్ సింబల్ కనిపిస్తుంది, తర్వాత ఐపీ అడ్రస్ కనిపిస్తుంది, తర్వాత టిల్డా కనిపిస్తుంది, ఆ తర్వాత డాలర్ సింబల్. ఓకే, సో డాలర్ సింబల్ కనిపిస్తుంది. డాలర్ సింబల్ తర్వాత నెక్స్ట్ నుంచి మీరు అదే కమాండ్స్ టైప్ చేస్తారు, ఎల్ కానీ, ఓకేనా, తర్వాత ఎంకేడిఆర్ కానీ, ఎస్, తర్వాత టచ్ కమాండ్ కానీ టైప్ చేస్తారు, ఎస్. ఆ టైప్ చేసే ప్రదేశమే బ్యాష్, అంతే. అక్కడ మీరు ఎప్పుడైతే టైప్ చేస్తున్నారో, వెంటనే టైప్ చేసిన వెంటనే అది రీడ్ చేసుకుంటుంది అనమాట మీ కమాండ్ని.
మీరు టక్కన సబ్మిట్ అనే బటన్ నొక్కగానే మీకు అవుట్పుట్ వస్తుంది. అంటే సచ్ వే దట్ దే డిజైన్, అంటే అంత ఫాస్ట్ గా దాన్ని తయారు చేశారు వాళ్ళు. ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అంతే కదా మరి. ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న పార్టే షెల్, రియల్ గా బ్యాష్ బ్యాన్ అగైన్ షెల్. అది మనకి ఇదంతా చేసి పెడుతుంది యాక్చువల్ గా. అంటే ఇప్పుడు యాక్చువల్ గా సార్ ఈ హరి అనే వ్యక్తికి బ్యాష్ ఎన్విరాన్మెంట్ ఉందంటారా? ఉంది. హరి అనే వ్యక్తికి బ్యాష్ ఎన్విరాన్మెంట్ లేకపోతే ఏమైంది తెలుసా? హరి కెనాట్ ఏబుల్ టు టైప్ దేర్ ఎగ్జిక్యూట్ దేర్ కమాండ్స్. ఎస్, ఎక్కడిస్తాడు? వేర్ షుడ్ ఐ? ఇవ్వలేడు. అందుకోసం లైనెక్స్ చాలా తెలివైంది. లైనక్స్ చాలా తెలివైంది. హరి అనే యూజర్ ని మనం తయారు చేసిన వెంటనే హరి అనే యూజర్ కి డైరెక్ట్ గా బ్యాష్ ఎన్విరాన్మెంట్ అసైన్ చేసింది. ఎందుకు? హరి అనే వ్యక్తి తన కమాండ్స్ టైప్ చేసుకోవాలి కదా. కాబట్టి టైప్ ఎక్కడ చేసుకోవాలా? బ్యాష్ ఎన్విరాన్మెంట్. బ్యాష్ అనేది ముందు హరికి ఇచ్చింది కాబట్టి హరి ఏదైనా టైప్ చేసుకోగలిగి అవుట్పుట్ చూడగలుగుతున్నాడు అంటున్నా నేను. ఓకే, బ్యాష్ ఎన్విరాన్మెంట్ హరికి ఇచ్చిందా? ఇచ్చేసింది. ఓకే, అందుకోసం మీరు చూస్తే గమనిస్తే మీరు ఎప్పుడైనా సరే, నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నా చూడండి. సో వెన్ ఎవర్ వి క్రియేట్ ఎ యూజర్, ఓకే, ద యూజర్ విల్ గెట్, whenever we create a user, the user will get user id, the user will get user id, and the user will get username. Okay, username. The user will get user folder, user will get user folder, and user will get bash environment. బ్యాష్ ఎన్విరాన్మెంట్ చూసారా? సో యూజర్ తయారు చేసిన వెంటనే యూజర్ కి ఐడి వస్తుంది. ఐడి ఎంత? 1001. యూజర్ నేమ్ వస్తుంది. యూజర్ ఏంటి? మనం ఇచ్చింది హరి, హరి వస్తుంది. ఓకే, ఆ తర్వాత యూజర్ ఫోల్డర్ ఏంటి? యూజర్ పేరు కూడా హరినే. ఆ తర్వాత బ్యాష్ ఎన్విరాన్మెంట్ ఏంటి? అదే బ్యాష్, బిఏఎస్హెచ్ అట్లా. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అన్నమాట. అసలు ఒక యూజర్ కి తయారు చేసిన తర్వాత ఏ ప్రాపర్టీస్ వస్తాయంటే యూజర్ ఐడి వస్తుంది, 2 యూజర్ నేమ్ వస్తుంది, ముందు యూజర్ ఫోల్డర్ వస్తుంది, 4 బ్యాష్ వస్తుంది. ఈ 4 వస్తాయి. సార్ వీటితో పాటు వేరే కూడా వస్తాయి. అవేంటి అంటే ఐదోది కూడా ఒకటి ఉంది, అదే గ్రూప్ నేమ్. ఓకే, ఆరోది గ్రూప్ ఐడి. ఓకే, మరి ఇవి మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇవి మనకి ఎప్పుడు తెలుస్తాయి? ఇవి మనకి ఎప్పుడు తెలుస్తాయంటే ఇంకొంచెం ముందుకెళ్తే, ఇంకో చాప్టర్ లోకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు వద్దు ఇది. బట్ వెన్ ఎవర్ వి క్రియేట్ ఎ యూజర్, ద యూజర్ విల్ గెట్ ద యూజర్ ఐడి, యూజర్ నేమ్, అండ్ యూజర్ ఫోల్డర్, యాజ్ వెల్ యాజ్ బ్యాష్ ఎన్విరాన్మెంట్ ఆల్సో, అండ్ గ్రూప్ నేమ్ అండ్ గ్రూప్ ఐడి ఆల్సో. ఎప్పుడు సార్? అది యూజర్ ని తయారు చేసిన వెంటనే. ఎవరిస్తారు? ఇదంతా కూడా లైనెక్స్ ఇచ్చింది. ఇదంతా కూడా మనకి లైనెక్స్ ఇచ్చింది. ఓకే, మనం చూద్దాం. అంటే ఎట్లా చేయాలా? ఏం లేదు, యూజర్ యాడ్ టైప్ చేసి కేకే1 టైప్ చేయండి చాలు. యూజర్ యాడ్ కేకే1, అంతే. యూజర్ యాడ్ కేకే1, యూజర్ యాడ్ కేకే1. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇక్కడికి రండి, సర్వర్కి వెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. క్లారిటీ ఉందా? Yes, sir. అవును సార్. యూజర్ కి బ్యాష్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసింది ఎవరు? లైనెక్స్. సెట్ చేయకపోతే ఏమైంది? కమాండ్స్ ఎక్కడ టైప్ చేయాలి హరి? అర్థమైందా? కమాండ్స్ టైప్ చేస్తే కదా బ్యాష్ అర్థం చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. అట్లా అనమాట. సరే సరే, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఓపెన్ చేయండి, గో టు ఈడబ్ల్యూఎస్. ఒక సర్వర్ తయారు చేద్దాం ఈడబ్ల్యూఎస్ లో. ఓకే, ఒక సర్వర్ తయారు చేయండి. సైన్ ఇన్. ఓకే, సో సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్గా మీరు ఐఎం యూజర్ గానే లాగిన్ అవుతారు కంపెనీలో, బట్ ఇక్కడ మాత్రం సో ఐఎమ్ యూజింగ్ రూట్ యూజర్. సో ఐఎం గురించి ఎప్పుడు చెప్తారు సార్? కొంత టైం తీసుకొని చెప్తాను నేను. ఓకే, అది క్లౌడ్ యాక్చువల్గా, లైనక్స్ కాదు. ఓకే, సో సైన్ ఇన్, సైన్ ఇన్. సో ఎంఎఫ్ కోడ్. ఓకే,
సో కోడ్ ఎంటర్ చేయండి. ఓకే, EC2. ఓకే, సో సర్వర్ తయారు చేయండి. శివ మనోజ్ సర్వర్ ఉందని. సో వీటిని తీసేసేయండి డైరెక్ట్గా, డిలీట్. ఎలిమినేట్. ఓకే, సో లాంచ్ ఇన్స్టాన్స్. సర్వర్లు తయారు చేయండి. ఒక సర్వర్ తయారు చేయండి, ఏబిసి బ్యాంక్. సో మన క్లయింట్ ఏబిసి బ్యాంక్ అనుకొని ఏబిసి బ్యాంక్ సర్వర్ మనం తయారు చేద్దాం. ఓకే, ఏబిసి బ్యాంక్ సర్వర్. తర్వాత సర్వర్కి ఒక లాక్ తయారు చేసింది. ఓకే, సక్సెస్ఫుల్లీ ఐ క్రియేటెడ్ ఎ సర్వర్. గో టు దిస్ ప్లేస్. దిస్ ఇస్ EC2 డాష్బోర్డ్. ఈ మొత్తాన్ని మనం EC2 డాష్బోర్డ్ అని పిలుస్తాం. సింపుల్. ఓకే, తర్వాత సర్వర్స్ ఎన్ని రన్ అవుతున్నాయో చూసుకోండి. యాక్చువల్గా ఏదైనా ఒక ఐటీ కోర్స్ నేర్చుకునేటప్పుడు దానికి కొంచెం మనం టైం ఇస్తే అది మనకి అర్థమైద్ది. దానికి మనం టైం ఇవ్వకుండా డైరెక్ట్గా రోజు క్లాసులు వినిన తర్వాత 1 వీక్ తర్వాత సబ్జెక్ట్ అర్థం కాదు. సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం, వేరే కోర్స్కి వెళ్తాం. మళ్ళీ అక్కడ ఏం చేస్తాం, అక్కడ వినం. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వేరే కోర్స్కి వెళ్తాం. ఐటీ సెక్టార్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఒక కోర్సుని సాల్వ్గా సక్రమంగా నేర్చుకునే వ్యక్తి లేడు ఐటీలో. కాసేపు యూట్యూబ్, కాసేపు గూగుల్, కాసేపు ఫ్రెండ్, కాసేపు వర్కింగ్ ఎంప్లాయీస్, కాసేపు ఆ ఎంప్లాయ్ ఈ ఎంప్లాయ్. అలా జుట్టు ఊడిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది విషయం. జుట్టు ఊడిపోయిన తర్వాత తెలిసింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సాలిడ్గా సక్రమంగా క్లాసే, వర్కే. అది ఏ వర్క్ అని చేయండి మీరు. క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, క్లాస్లో జరిగిన విషయాల్ని మళ్ళీ పూర్తి స్థాయిలో హ్యాండ్స్ ఆన్ చేయగలగాల. ఆ తర్వాత మళ్ళీ వాటిని ప్రజెంట్ ఎలా చేయగలగాల. అవతల వ్యక్తి అడిగినప్పుడు నేను వాటిని హౌ షుడ్ ఐ ప్రజెంట్, ఎలా చేయాలి, అది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి అట్లా జాగ్రత్తగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఓకే, మనకి ఈ టైంలో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సరే సార్. ఓకే, సరే ఇప్పుడు యాక్చువల్గా కేకే సెషన్లోకి వెళ్ళి అది మనం SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ సింపుల్గా ఎస్ ఓపెన్ చూసారా, యాక్సెప్ట్. సో EC2 ఐఫన్ యూజర్, EC2 ఐఫన్ యూజర్. ఓకే, సో సింపుల్గా మనం చెప్పాలంటే ఎలా చెప్తాం తెలుసా, రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వాలి. సూడో ఐఫన్ ఐ రూట్ యూజర్. నౌ ఐఎమ్ ఏ రూట్ యూజర్. రూట్ యూజర్ అయిన నేను ఒక యూజర్ని తయారు చేస్తా. యూజర్ యాడ్. ఓకే, హరి. ఒకే ఒక యూజర్ని తయారు చేస్తా, హరి అనే యూజర్ని. అయితే నేను జస్ట్ ఒక సింగిల్ కమాండ్ వాడాను. బట్ లైనెక్స్ ఏం చేస్తుందో చూడండి. యాక్చువల్గా లైనెక్స్ ఏం చేస్తుందో తెలుసా, ఆ లైనెక్స్ ఏం చేస్తుందంటే అసలు ఈ హరి డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేస్తుందో చూడండి. ఈ హరి డీటెయిల్స్ మొత్తం ఒక ఫైల్లో ఉన్నాయి. అదే పాస్టబిలిటీ ఫైల్. పాస్టబిలిటీ గుడ్. ఈ పాస్టబిలిటీ అనే ఫైల్ ఎక్కడ ఉందంటే ఈటీసీ. ఇక్కడ ఈటీసీ. ఈటీసీ ఎక్కడ ఉన్నాయంటే //ఫోల్డర్. సో వీటిని మొత్తాన్ని చెక్ చేయడానికి టేల్ ఈటీసీ పాస్టబిలిటీ ప్లస్ ఎంటర్ బటన్. టేల్ ఈటీసీ పాస్టబిలిటీ అని కొట్టితే వెంటనే చూసారా ఎట్లా వస్తాయి. చూసారా, మనం సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి మొత్తం దాని ప్రాపర్టీస్ అన్ని వచ్చేసినాయి. సో దిస్ వాజ్ క్రియేటెడ్ బై లైనెక్స్ బై డిఫాల్ట్. నేను చెప్పిన విషయాలు ఇక్కడ చెప్పానే అవన్నీ ఇది ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఈ స్క్రీన్ చూడండి, ఇది. ఎస్. ఓకే, ఎస్, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వి డిస్కస్ జస్ట్ నౌ. చూడండి ఇవే సేమ్ స్టోరీ మొత్తం ఇవి చూసారా. ఎస్.
ఇది ఇదిగోండి. ఓకే, ఇట్లా ఇది కావాలంటే ఎట్లా చూడండి. సో మనకి హరి అనేది ఏంటి? యూజర్ నేమ్ యాక్చువల్గా. సార్ ఎక్స్ అంటే ఏంటి సార్? ఈ ఎక్స్ అంటే ఏంటంటే పాస్వర్డ్ ఫైల్ని పాయింటింగ్ చేస్తుంది. సార్ 1001 అంటే ఏంది? ఈ 1001 ఇది యూజర్ ఐడి. సరే, ఈ 1001 మరొకటి ఉన్నది ఏంది? అదే ఈ గ్రూప్ ఐడి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. గ్రూప్ ఐడి. ఓకే, మరి ఇక్కడ హోమ్ హరి ఇదేంది? ఇది యాక్చువల్గా ఫోల్డర్. హరి అనే ఫోల్డర్ ఏ లొకేషన్ ఉందో చెప్తుంది. ఫోల్డర్, ఎస్, అయిపోయింది. ఫోల్డర్ హరి అనే ఫోల్డర్ ఎక్కడ ఉందో చెప్తుంది. ఎస్. మరి ఇక్కడ బ్యాష్ ఏంది? అదే కదా చెప్పాను, బ్యాష్. చూసారా? అంటే బ్యాష్ ఉంది, హరి ఫోల్డర్ ఉంది, యూజర్ నేమ్ హరి వచ్చేసింది, యూజర్ నేమ్ ఎస్, యూజర్ ఐడి అన్ని వచ్చేసినాయి, గ్రూప్ ఐడి వచ్చేసింది అన్ని. మరి సార్ గ్రూప్ నేమ్ ఏంది ఇక్కడ రాలేదు? అది వేరే ఫైల్లో ఉంది, అది గ్రూప్ ఫైల్. దాని పేరు గ్రూప్ అనే ఫైల్లో అప్డేట్ అయింది ఆ ఇన్ఫర్మేషన్. బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ క్రియేటెడ్. గ్రూప్ అనే ఫైల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏది గ్రూప్ నేమ్ ఉంటుందా సార్? అవును, హరి అనే గ్రూప్ తోటి ఒక పేరు ఉంటుంది అక్కడ. ఎక్కడ ఎట్లా చూడాలి దాన్ని? అది గ్రూప్ అనే ఫైల్లో ఉంటుంది. మరి ఆ ఫైల్కి వెళ్ళాలంటే ఎట్లా? అదేం లేదు, క్యాట్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ఈటీసీ రాసి గ్రూప్, దాని పేరు గ్రూప్. యాక్చువల్ అక్కడ ఉంటుందా హరి అనేది? చూద్దాం, చూడు, నో ప్రాబ్లం. ఎస్, గో టు దట్ లొకేషన్. ఎస్, ఇది క్లియర్ చేయండి. క్లియర్, క్లియర్. సార్ క్లియర్ కి కంట్రోల్ ఎల్ కొడితే సరిపోద్దా? క్లియర్ అని కొట్టాలా? ఏదైనా ఒకటే, కంట్రోల్ ఎల్ అయినా ఒకటే, సిటిఆర్ఎల్ ప్లస్ ఎల్ ఆర్ క్లియర్ కమాండ్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు టేల్ రాసి ఈటీసీ రాసి గ్రూప్ అని రాయండి. జిఆర్ఓ గ్రూప్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇదిగో హరి తోటి ఒక పేరు వచ్చింది, ఇదే గ్రూప్ నేమ్. ఇదేం సార్? వన్ గ్రూప్ ఐడి అంటే హరి అనే యూజర్ కి గ్రూప్ నేమ్ వస్తుంది, గ్రూప్ ఐడి వస్తుంది. దట్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ ఎ గ్రూప్ ఫైల్. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అంటే వెన్ ఎవర్ వి క్రియేట్ యూజర్, ద యూజర్ విల్ గెట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇది ఫస్ట్, ఇది రాసుకొని ఆన్సర్ చెప్పగలగాలి. బట్ బ్యాష్ ఎందుకు అడుగుతాడు అన్నప్పుడు నేను ఇందాక చెప్పిన స్టోరీ చెప్పాలా. బ్యాష్ ఎందుకు అడుగుతాడు అన్నప్పుడు అది చెప్పాలా. ఎస్. సో హోమ్ ఫోల్డర్ ఎందుకు అన్నప్పుడు హరి అనే యూజర్ యొక్క టోటల్ స్టఫ్ అంతా అక్కడ స్టోర్ చేసుకోవడానికి లైనెక్స్ ఇచ్చిన ఫోల్డర్ పేరే హరి. మీరేం తయారు చేయలేదా? నో, మనం ఏం తయారు చేయాల. నో, మనం ఏం తయారు చేయాల. ఎవరిచ్చారు? ఇట్ వాస్ గివెన్ బై లినక్స్, మనం కాదు. ఆహా. సరే, అయితే ఈ ఫోల్డర్ లో హరి లాగిన్ అయితే ఆ స్టఫ్ అంతా హరి ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది కదా? అవును, అవును. మ్హూ. ఓకే, బాగుంది. మరి హరి కాకుండా రాజేంద్ర ఉన్నాడు, ఆయన కూడా యూజరే. సో రాజేంద్ర ఈజ్ ఆల్సో ఏ సేమ్ ప్రాజెక్ట్. మరి రాజేంద్ర చేసిన వర్క్ అంతా రాజేంద్ర ఫోల్డర్ లో స్టోర్ అవుతుందా? అవును, రాజేంద్ర ఫోల్డర్ లోనే స్టోర్ అవుతుంది. ఓకే, మరి కేకే ఉన్నాడు, కేకే యూజర్ ఏదైనా స్టఫ్ అంటే దట్ మీన్స్ వాడు ఏదైనా వర్క్ చేస్తే అది కేకే ఫోల్డర్ లో తయారవుతుందా? ఎస్, కేకే ఫోల్డర్ లోనే తయారైంది, కేకే ఫోల్డర్. మరి ఇక్కడ పాపారావు ఉన్నాడు కదా, ఆయన ప్రాజెక్ట్ లో ఉన్నాడు, ఆయన ఇదే ప్రాజెక్ట్. మరి ఆయన పాపారావు యూజర్ కి ఫోల్డర్ ఉంటుంది కదా, పాపారావు ఫోల్డర్. మరి అతను వర్క్ చేస్తే పాపారావులోనే స్టోర్ అవుతుందా? ఎస్, అది కూడా అంతే. అది కరెక్టే సార్. ఇప్పుడు మేము చేస్తుందంతా ఒక ప్రాజెక్ట్ అయితే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాళ్ళ ఫోల్డర్లో వర్క్ చేస్తే మా ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ తర్వాత వేరే వేరే ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే ఎలా యాక్సెస్ చేసుకోవాలి? హౌ షుడ్ దే యాక్సెస్? అందుకోసం ఏం చేశాడంటే లైనక్స్ చాలా తెలివైంది. అయ్య బాబు, రాజేంద్ర, పాపారావు, కేకే, హరి, మీ అందరూ మీకు ఫోల్డర్లు ఇచ్చా, కానీ ఈ ఫోల్డర్స్ లోనే కాకుండా మీరు ఏదైనా ప్రాజెక్ట్ లో పనిచేస్తే ఈ ఫోల్డర్స్ ని ఈ ప్లేస్ లో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ను కూడా మీకు అటాచ్ చేయొచ్చు అని చెప్పింది లైనక్స్. అంటే మీ ఫోల్డర్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు, అవసరం లే. ఎందుకు? ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు మీ అందరూ, కామన్ గా ఉన్నారు మీ అందరూ, కాబట్టి కామన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఒకటి ఉంటది కదా, దానికి మీరు అటాచ్ చేసుకోండి కావాలంటే. బట్ నేనైతే మాత్రం మీ ఫోల్డర్నే మీకు ఇస్తా, కానీ మీరు కావాలంటే దాన్ని అటాచ్ చేసుకోండి అని చెప్పింది. అదేంది? అది ప్రాజెక్ట్ ఫోల్డర్. అప్పుడు నేను లైనక్స్ అడిగామా, మా అందరికి మా ఫోల్డర్లో అవకాశం వద్దంటున్నావు కదా, మరి ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేసి మాకు ఇవ్వమ్మా, ఇచ్చి మేము ఎలా అటాచ్ చేసుకోవాలి దాన్ని అని అడిగా లైనక్స్. అప్పుడు లైనక్స్ ఏం చెప్పింది తెలుసా? ఒక ఫోల్డర్ తయారు చేయాలంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది మనకెట్లా? ఎంకే
డిఐఆర్ కామన్ ఫోల్డర్ తయారు చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ లో project1 తయారు చేస్తా. ఓకే ఓకే, మరి project1 తయారు చేసి ఇది ఫోల్డర్ కదా, అవును, ఈ ఫోల్డర్ ని ఇక్కడ పాపారావుకి అటాచ్ చేస్తా, రాజేంద్రకి అటాచ్ చేస్తా, కేకేకి అటాచ్ చేస్తా, తర్వాత హరికి కూడా అటాచ్ చేస్తా. సో దట్ ఇక పాపారావు వర్క్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో స్టోర్ అయ్యింది ఆ స్టఫ్ అంతా, రాజేంద్ర వర్క్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇక్కడ స్టోర్ అయ్యింది, కేకే వర్క్ చేసినా ఇక్కడే స్టోర్, హరి వర్క్ చేసినా ఇక్కడే స్టోర్ అయ్యింది. దిస్ ఇస్ వాట్ ఫ్లెక్సిబుల్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ అని చెప్పింది. ఓకే, ఎవరు ఎంతమంది పని చేసినా సరే ఆ స్టఫ్ అంతా ఇక్కడే స్టోర్ అయింది. ఎందుకు? నీకు ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ అటాచ్ చేసినప్పుడు, ఓకే, తయారు చేయడం ఎంకేడిఆర్ ఫార్వర్డ్ స్లాష్ project1 చేశా, మరి హౌ షుడ్ ఐ అటాచ్ ఏ ఫోల్డర్ టు ద యూజర్? హౌ షుడ్ ఐ అటాచ్ ఏ ఫోల్డర్ టు ద యూజర్? హౌ టు అటాచ్ ఏ ఫోల్డర్ టు ద యూజర్? అవర్ ఫోల్డర్, అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటే ఏంది? అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇది అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏంటంటే చాలా ఉంటాయి రియల్ టైంలో, బట్ మనం project1 అని చెప్తున్నా సింపుల్ గా. ఓకే, అయితే ఈ project1 నేను ఎలా తయారు చేశానంటే ఎంకేడిఐఆర్ ఫార్వర్డ్ స్లాష్ project1. ఓకే, ఇట్ వాస్ created inside a forward slash directory. It was created inside a forward slash directory. Actually, it was created inside a forward slash directory. ఓకే, డైరెక్టరీ తయారైందా? అయిపోయింది. మరి యూజర్ ఎవరున్నారు? యూజర్ హరి. హరి, మరి హరి యొక్క యూజర్ ఫోల్డర్ ఏంటి? ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలా, హరి యూజర్ ఫోల్డర్ ఏంటి? హరినే. మరి యూజర్ కేకే, కేకే మరి యూజర్ ఫోల్డర్ ఏంది? కేకే యూజర్ ఫోల్డర్. ఫోల్డర్ కేకే సార్. కేకే. సరే, యూజర్ రాజేంద్ర ఉన్నాడు, మరి రాజేంద్ర యూజర్ ఫోల్డర్ ఏంటి? సింపుల్ గా రాజేంద్ర. రాజేంద్రనే. ఎస్ ఎస్. ఓకే ఓకే, మరి యాక్చువల్ గా యూజర్ పాపారావు ఉన్నాడు, సో ఈ పాపారావు ఫోల్డర్ కూడా సేమ్ ఫోల్డర్ పాపారావు. ఎస్ ఎస్. సో ఇప్పుడు లైనెక్స్ ఏం చేసిందంటే, బాబు మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలన్నీ మీ ఫోల్డర్ లో చేసుకుంటే కరెక్ట్ కాదు, అందుకోసం కామన్ గా ఒక ఫోల్డర్ తయారు చేయండి, ఆ కామన్ ఫోల్డర్ ని అందరికి అటాచ్ చేయమని చెప్పింది. అప్పుడు నేను లైనెక్స్ అడిగామ్మా, కరెక్టే, మీరేమో హరి అనే ఫోల్డర్ ఇస్తే, కేకేకి కేకే ఫోల్డర్ ఇచ్చావు, రాజేంద్రకి రాజేంద్ర ఫోల్డర్ ఇచ్చావు, ఇది అంటే ఇప్పుడు యూజర్లకి ఫోల్డర్లు ఎలా మార్చాలమ్మా అంటే, అప్పుడు చెప్పింది లైనెక్స్, ఏం లేదు నాయనా, నువ్వు యాక్చువల్ గా ఒక యూజర్ కి అతని ఫోల్డర్ కాకుండా మరొక ఫోల్డర్ సెట్ చేయాలంటే, ఎస్, దానికి ఒక కమాండ్ ఉంది, దాని పేరే యూజర్ మోడ్. ఓకే, యూజర్ మోడ్ అంటే యూజర్ డీటెయిల్స్ ను మోడిఫై చేయడానికి ప్రవేశపెట్టిన కమాండే యూజర్ మోడ్ కమాండ్. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ user mod command we can modify anything. ఓకే, మాడిఫై ఎనీథింగ్ అంటే ఏం చేయొచ్చు సార్? చాలా చేయొచ్చు. అంటే ఎలా సార్? ఏం లేదు, యూజర్ మోడ్ కమాండ్ ఉపయోగించి, అర్థమైందా ఏంటి? యూజర్ మోడ్ కమాండ్ ఉపయోగించి మనం చాలా చేయొచ్చు. ఏంటది అంటే, యూజరు చేంజ్ ద యూజర్ ఫోల్డర్, చేంజ్ ద యూజర్ ఫోల్డర్, గుడ్, చేంజ్ ద యూజర్ ఐడిని కూడా మార్చొచ్చు. ఆ చేంజ్ ద యూజర్ నేమ్ ని కూడా చేంజ్ చేయొచ్చు. చేంజ్ ద యూజర్ నేమ్, యూజర్ ఫోల్డర్, యూజర్ ఐడి, అర్థమైందా? యూజర్ డైరెక్టరీ. యూజర్ ఫోల్డర్ అంటే యూజర్ డైరెక్టరీని. ఓకే, ఆ తర్వాత చేంజ్ ద, ఎస్, తర్వాత ఆ షెల్ ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ఇంకా చెప్పాలంటే, యూజర్ మోడ్ కమాండ్ ఉపయోగించి ప్రొవైడ్ ప్రొవైడ్ ఏ కామెంట్ ఆర్ యూ కెన్ సే అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ కి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాం? యూజర్ ని ఓపెన్ చేసి చూడంగానే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు సపోజ్ మనం హరి తీసుకోండి, హరి అంటే ఏంది? టేల్ -2 ఈటీసీ ప్యాస్టబ్లిటీ కొట్టా, ప్రెస్ సెంటర్ బటన్. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? హరి అనే కనిపిస్తుంది. బట్ హరి అనే వ్యక్తి అతను DBAనా, మిడిల్ వేర్ అడ్మినా, డెవాప్స్ ఇంజనీరా,
ఆ తర్వాత అతను జావా డెవలపరా, పైథాన్ డెవలపరా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అందుకోసం నేను హరి అనే వ్యక్తికి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. దిస్ ఈస్ కాల్డ్ మోడిఫికేషన్ కింద లెక్క. ఎందుకంటే లైన్ ఎక్స్ ఇచ్చింది ఇంతవరకే, బట్ లైన్ ఎక్స్ ఇచ్చిన ఈ డీటెయిల్స్ ని మొత్తం మనం మార్చేయొచ్చు. మనం ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఎవరికి? హరి అనే యూజర్ కి. దాన్నే మనం ఏమంటాం? కామెంట్. కామెంట్ అండ్ ఇన్ ద సెన్స్ వాట్? కామెంట్ ఇన్ ద సెన్స్ అక్కడ రాస్తాం, ఈయన జావా డెవలపర్, ఈయన టెస్ట్ ఇంజనీర్, ఈయన డిబి అడ్మిన్, ఈయన మిడిల్ వేర్ అడ్మిన్, ఈయన డెవాప్స్ ఇంజనీర్, ఈయన లినక్స్ అడ్మిన్, ఈయన డేటా సైన్సిస్ట్, ఈయన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్, ఆర్ ఈయన సెక్యూరిటీ స్పెషలిస్ట్. ఇట్లా రాసుకుంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ కామెంట్. ఎస్. అరే సార్, యూజర్ మాడ్ ఉపయోగించి ఇన్ని చేయొచ్చా? ఎస్, చాలా చేయొచ్చు. ఇంకా రియల్ గా చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక యూజరు తయారైన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, ఆ యూజర్ కి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది యాక్చువల్ గా. అరే సార్, ఎక్స్పైరీ డేట్ కూడా సెట్ చేయొచ్చా? ఎస్ ఎస్, ఎక్స్పైరీ డేట్ కూడా సెట్ చేయొచ్చు. మన ప్రాజెక్ట్ ఉంది, 3 months లో ఎండ్ అయిపోద్ది. 3 months లో ఎండ్ అయ్యేలాగా యూజర్ ని కూడా మనం తయారు చేయొచ్చు. దట్ యూజర్ విల్ బి ఎక్స్పైర్డ్ ఆన్ విత్ ఇన్ 3 months. 3 months లో ఎక్స్పైర్ అయిపోతాడు యూజర్ కన్ఫామ్ గా. అంటే ఎక్స్పైరీ డేట్ కూడా సెట్ చేయొచ్చు. అంటే యూజర్ కి లైన్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చిందా? ఇచ్చింది, బట్ లైఫ్ లాంగ్ ఇచ్చింది అది. మనం దాన్ని తీసి పక్కన పడేసి మనం కావలసిన డేట్ ని సెట్ చేయొచ్చు. దట్ మీన్స్ వాట్? యూ కెన్ ఆల్సో చేంజ్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్ బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. By using user mod command, we can also change the expiry date. Expiry date. User expiry date. And user expiry date అంటే ఏంది? ఈ పర్సన్ 31st మార్చి 2025 కల్లా ఎక్స్పైర్ అవ్వాలా? చేయొచ్చు మనమే. ఎలాగా? దానికి కమాండ్ ఉంది, అదే యూజర్ మోడ్ కమాండ్. యూజర్ మోడ్ కమాండ్. ఓకే, సరే, కరెక్టే. యూజర్ మోడ్ కమాండ్ ఉపయోగించి యూజర్ ఫోల్డర్ ఎలాగా చేంజ్ చేస్తారు చెప్పండి? సింటాక్స్ రాయండి. ఎస్, అది ఎలా అంటే, యాక్చువల్ గా మనం ఫోల్డర్ ని మార్చాలన్నప్పుడు చూసారా, యూజర్ మోడ్ అని రాయాలి. ఓకే ఓకే, రాసిన తర్వాత మనం -d రాయాలి. డి 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 మీన్స్ వాట్? డైరెక్టరీ. ఓకే, ఏ డైరెక్టరీ ఇవ్వాలా రాస్తాం. ఆ డైరెక్టరీ పేరు ఏంది? /project1 డైరెక్టరీ. ఓకే, మరి ఆ తర్వాత ఎవరికి మార్చాలా పేరు రాయండి. KK1 అయితే KK1, పాపారావు అయితే పాపారావు. ఎస్, ఇట్లా. అంటే దట్ మీన్స్ వాట్? డి మీన్స్ వాట్? ఆప్షన్. డి మీన్స్ వాట్? ఆప్షన్ అంటారు దాన్ని. డి మీన్స్ ఆప్షన్, ఆర్ యూ కెన్ సే ఫ్లాగ్. డి మీన్స్ ఆప్షన్ ఆర్ ఫ్లాగ్. దీన్ని ఇంకో భాషలో మనం డి అంటే, డి స్టాండ్స్ ఫర్ డైరెక్టరీ. డి స్టాండ్స్ ఫర్ డైరెక్టరీనే, కానీ దాన్ని మనం ఒక ఆప్షన్ కింద, ఒక ఫ్లాగ్ కింద కన్సిడర్ చేస్తాం. ఫ్లాగ్, డి ఫ్లాగ్. డి ఫ్లాగ్. ఎస్. ఓకే, యూజర్ ఐడి మార్చాలంటే కూడా ఫ్లాగ్ ఉందా? ఉంది. యూజర్ ఐడి మార్చాలంటే యూజర్ మోడ్ రాయాలి. ఎస్ ఎస్, యూజర్ మోడ్ రాసి యూజర్ ఐడి మార్చాలి కదా. యూజర్ ఐడికి యు రాసి 1100. ఎవరికి మార్చాలా? KK1కి. అంతే, సింపుల్. ఎస్, సింపుల్, అయిపోయింది. అంటే దీనివల్ల ఏమైంది? యూజర్ ఐడి మారిపోతుంది. సార్, యూజర్ నేమ్ మార్చాలి ఎట్లా సార్? ఏం లేదు, అప్పుడు యూజర్ మోడ్ రాసి -L రాయాలి. అయితే ఇక్కడ అసలు మనం ఇవ్వాలనుకుంటే యూజర్ నేమ్ ఏంటి, అసలు ఉన్న యూజర్ నేమ్ ఏంటి, రెండు మెన్షన్ చేయాలి ఇక్కడ. అదొక స్టోరీ, అదొక సింటాక్స్. అది ఎల్ అనేది వాడాలి. ఎల్. మరి సార్, యూజర్ కి షెల్ ఎన్విరాన్మెంట్ మార్చాలంటే యూజర్ మోడ్ -S మార్చి పడేయచ్చు. సరే సరే, యూజర్ కి ఒక కామెంట్ ఇవ్వాలనుకున్నారు కదా. కామెంట్ అంటే ఏంది? సి. యూజర్ మోడ్ సి మనకి ఈ రాస్తాం, డెవాప్స్ ఇంజనీర్ అని ఇక్కడ రాసి పడేస్తా. ఎవరిని? హరి. అయిపోయింది. యూజర్ కి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటాన్ని మనం కామెంట్ అంటాం లైనక్స్ లో. ఓకే, మరి సార్, యూజర్ కి ఎక్స్పైరీ డేట్ సెట్ చేయాలన్నారు కదా, అది ఎలా సెట్ చేస్తారు? ఏం లేదు, యూజర్ మోడ్ రాసి ఈ రాయాలి. ఈ అంటే ఏంది? ఎక్స్పైరీ డేట్. యూజర్ మోడ్ రాసి ఈ రాసి, ఆ తర్వాత దానికి మనం ఎట్లా చేయాలి తెలుసా? ఫస్ట్ ఏమో ఇయర్, తర్వాత ఏమో మంత్, తర్వాత ఏమో డేట్ ఎప్పుడు? 31st. ఇట్లా. ఎవరికి? హరికి. అంతే, సింపుల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా. అంటే ఇవన్నీ మనం ఎట్లా అంటే, ఎస్ ఫ్లాగ్ తో ఒక పని జరుగుతుంది, సి ఫ్లాగ్ తో ఒక పని జరుగుతుంది, ఈ ఫ్లాగ్ తో ఒక పని జరుగుతుంది, డి ఫ్లాగ్ తో ఒక పని జరుగుతుంది. ఇవన్నీ వాడు క్వశ్చన్ వేస్తాడు మనకి. సపోజ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్
క్వశ్చన్ ఏంటంటే ఎస్, క్వశ్చన్ ఎలా రాస్తారు మనకి అంటే ఇలా రాస్తారు ఏమని, హౌ టు చేంజ్ ద యూజర్ ఫోల్డర్ అంటాడు. హౌ టు చేంజ్ ద యూజర్ ఫోల్డర్ అంటే కన్ఫర్మ్, ఈ ఫోల్డర్ని ఎలా చేంజ్ చేస్తారో చెప్పంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఆన్సర్ వచ్చేసి యూజర్ మోడ్ అంటాం. ఇది షార్ట్ కట్. మరి ఫుల్ లెంత్ లో చెప్పాలంటే ఎస్, ఎస్. సో బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్, by using user mod command, yes, with the help of with the help of by using user mod command with the help of dflag dflag అట్లా అన్నమాట dflag. So we change the user folder అంతే. ఎలా చెప్పగలగాల, by using user mod command with the help of dflag we change the user folder. సో సింటాక్స్ చెప్పమన్నప్పుడు మనం చెప్పగలగాలి. సింటాక్స్ ఏంటి, ఏం లేదు, మనకి యూజర్ మోడ్ రాయాలి, తర్వాత యూజర్ మోడ్ రాసిన తర్వాత డి రాయాలి, ఆ తర్వాత మనకి ఏంటి ఫోల్డర్ నేమ్ రాయాలి, ఫోల్డర్ నేమ్ తర్వాత యూజర్ నేమ్, అంతా అయిపోయింది. సో యూజర్ మోడ్ -d ఫోల్డర్ వచ్చేసి /project1, యూజర్ నేమ్ వచ్చేసి హరి, అంతే సింపుల్. ఇట్లా రాయాలి. ప్రతి దానికి మీరు ఇలాగా టైప్ చేసుకొని నీట్గా నోట్స్ రాసుకోవాలి. యూజర్ మోడ్ మీరు రాసుకుంటే ఈజీగా అర్థమైంది. ఈజీగా కొంచెం వైట్ బుక్ తీసుకొని ఇట్లా రాసుకోవాలి ప్రతిదానికి. హౌ టు చేంజ్ ద యూజర్ ఫోల్డర్. నెక్స్ట్ ఏంది, ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇగో ఇక్కడ నేను రాశాను కదా, యూజర్ యాడ్, హౌ టు చేంజ్ ద యూజర్ ఐడి, మళ్ళీ సేమ్ థింగ్, హౌ టు చేంజ్ ద యూజర్ ఐడి, హౌ టు ఇట్లా మనం చేసుకోవాలి. అయితే ఫోల్డర్ ఆప్షన్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ లాగిన్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ లో ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా వర్క్ చేసినప్పుడు టోటల్ గా మనకి రిస్క్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకోసం మనం ఏం చేస్తాం, ఒకే ఫోల్డర్ విల్ బి అటాచింగ్ టు ద సో మెనీ యూజర్స్. ఎస్, అప్పుడు ఏమైంది, ఎంతమంది యూజర్స్ ఎక్కడెక్కడో లాగిన్ అయినా సరే వాళ్ళ స్టఫ్ అంతా వచ్చి అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. నేను ఈ ఫోల్డర్కి వెళ్తే చాలు నాకు అందరి విషయాలు తెలిసిపోతాయి. దిస్ ఈస్ కాల్డ్ project1 ఫోల్డర్, అంతే. దిస్ ఈస్ కాల్డ్ చేంజింగ్ ద డైరెక్టరీ. అందుకోసమే మనం చేంజ్ చేసుకోవాలని చెప్పాలి. రియల్ టైంలో ఎప్పుడన్నా అడిగితే చెప్పాలి సింపుల్ గా. మరి యూజర్ కి ఉన్న ఫోల్డర్ మనం మాడిఫై చేయాలంటే, మార్చాలంటే, హరి యూజర్ ఫోల్డర్ ఆల్రెడీ ఉంది. ఏముంది ఇక్కడ తెలుసు మీకు, హరి యూజర్ ఫోల్డర్ ఏమనుంది, హరి అని ఉంటుంది సార్. హరి. చూడండి నేను చూపిస్తాను మళ్ళీ, టేల్ ఈటీసీ పాస్టబిలిటీ, ప్రెస్ ఎంటర్ బటన్, మొత్తం మనకి ఇక్కడ కింద ఉంది హరి. ఎస్, ఇది అసలు యాక్చువల్గా ఇది ఈ ఫోల్డర్. ఎస్ ఎస్. సో నౌ ఐ వుడ్ లైక్ టు చేంజ్ దిస్ ఫోల్డర్ నౌ. ఎస్, ఇది హోమ్ హరి. సో హోమ్ హరి ప్లేస్లో ఇప్పుడు ఏమొస్తుంది అంటే project1 రావాలా అర్జెంటుగా. హోమ్ హరి ఇంకొద్దు, ఎందుకంటే నేను అలా చేస్తే కష్టం కదా, ఎవరి పాటికి వాళ్ళు ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే ఎట్లా, అందుకోసం నేను తీసేయాలి. అప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేయాలి. ఎట్లా, ఇక్కడే చూడండి యాక్చువల్గా. సో నౌ mkdir /project1, ప్రెస్ ఎంటర్ బటన్, project1 ఫోల్డర్ తయారు చేశా. ఇప్పుడు నేను ఎల్ఎస్ టైప్ చేస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఏంది ఎల్ఎస్ టైప్ చేస్తే రావట్లేదు, -l టైప్ చేస్తా, 0. ఇదేంటిది 0 వస్తుంది, వై ఐఎమ్ గెట్టింగ్ 0, ఎవరు చెప్తారు ఆన్సర్. సార్ మీరు ఆ రూట్ అనే ఫోల్డర్ లో ఆ ఆ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశారు, అందుకని అది అవ్వట్లేదు సార్. అండ్ అది రూట్ ఫోల్డర్ లో చేయలేదు సార్ మీరు, ఇది కరెక్ట్ ఆన్సర్. రూట్ ఫోల్డర్ లో మీరు క్రియేట్ చేయలేదు. చేయాల. ఎస్, మరి ఏ ఫోల్డర్ లో తయారు చేశాను, ఫార్వర్డ్ స్లాష్. ఫోల్డర్. ఎస్. అర్థమైందా. సో // ఫోల్డర్ లో project1 అనేది తయారు చేసి మనం ఇక్కడ ఎదుగుతున్నాం. ఇక్కడ అంటే ఎక్కడ, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, రూట్ ఫోల్డర్. రూట్ యూజర్ ఎస్ రూట్ యూజర్ లోనే రూట్ ఫోల్డర్ లో పనిచేస్తున్నాం మనం రూట్ యూజరే, నా పేరు రూట్ యూజరే, బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సైడ్ రూట్ ఫోల్డర్, దట్స్ ఇట్. అర్థమైంది, రూట్ ఫోల్డర్ పీడబ్ల్యూ కొట్టిన వెంటనే రూట్ ఫోల్డర్ వచ్చింది. ఈ రూట్ ఫోల్డర్ లో మనం ఎలాంటిది స్టఫ్ తయారు చేయాలా ఇప్పుడు వరకు, నో.
ఐ క్రియేటెడ్ ఏ ఫోల్డర్, ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇన్సైడ్ a ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ. ఆహా, అక్కడ ఫార్వర్డ్ స్లాష్కి వెళ్తే మనకు కనపడిద్ది. లేదు లేదు, మనం ఎల్ఎస్ టైప్ చేస్తే ఏం కనపట్ల, LS-L టైప్ చేస్తే ఏం కనపట్ల. కానీ ఎల్ఎస్ రాసి ఫార్వర్డ్ స్లాష్ టైప్ చేసామనుకో, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, చూసారా? ఎల్ఎస్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసిన వెంటనే ఇదిగో మనకి ప్రాజెక్ట్ 1 కనిపిస్తుంది. ఇది మనం నేర్చుకోవాలి. ఎస్, రైట్ నో మై ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ, ఫార్వర్డ్ స్లాష్ ఫోల్డర్ యాక్చువల్ గా. సరే, ఇప్పుడు ఈ ఫోల్డర్ ని డైరెక్ట్ గా స్ట్రైట్ అవే మనం ఒక హరికి అసైన్ చేయొచ్చా? ఎస్, యూ కెన్. చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ వెంటనే యూజర్ మోడ్ -d, అవునా, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఎస్, తర్వాత హరి, యూజర్. User. హరి యూజర్, ప్రెస్ ఎంటర్ బటన్. సరే, ఓకే సార్, ఇప్పుడు హరిని మార్చారు, కరెక్టే. దాన్ని చూడండి సార్ ఒకసారి. చూడాలంటే ఏంది? టేల్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ఈటీసీ రాసి పాస్ట్ ఎల్డి, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, హరి వచ్చాడు. ప్రాజెక్ట్ 1 కూడా చేంజ్ అయింది, చూసారా? ఎస్ ఎస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హరి ఫోల్డర్ ఐ చేంజ్ ఫోల్డర్. ఎస్, చూసారా? ఇన్స్టెడ్ ఆఫ్ హరి ఫోల్డర్ బదులుగా నేను ఇది ప్రాజెక్ట్ 1 అసైన్ అయింది ఇక్కడ, చూసారా? ఇప్పుడు అంటే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లో ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు మొత్తం స్టోర్ అవుతాయి. హరి ఫోల్డర్ లో లేదు. నో, హరి ఈజ్ నథింగ్ బట్ హరి పర్సనల్ ఫోల్డర్. హరి యూజర్ పర్సనల్ ఫోల్డర్ లో మనం వర్క్ చేయం రియల్ టైమ్ లో. మరి ఎక్కడ చేస్తాం? ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ లోనే మనం ఫోల్డర్స్ లోనే స్టోర్ చేస్తాం. సరే, దీనివల్ల ఏంది? ఫ్లెక్సిబిలిటీ. యాక్సెసింగ్ ఈజ్ వెరీ ఈజీ, స్టోరింగ్ ఈజ్ వెరీ ఈజీ, అండ్ వర్కింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. ఓకే, సరే, బాగుంది సార్. ఇప్పుడు యాక్చువల్ గా సార్, హరి తయారు చేసిన ఈ స్టఫ్ అంతా ప్రాజెక్ట్ 1 లోకి వెళ్ళింది కదా. ఇదే స్టఫ్ ని మరి మరొక యూజర్ రాజేంద్ర యాక్సెస్ చేసుకోవాలనుకున్నాడు. యాక్సెస్ అవుతుందా రాజేంద్ర యూజర్ కి ఈ ఫోల్డర్? డెఫినెట్ గా అవుతుందా లేదా? ఎస్ ఎస్, ఈజీ, అవుతుంది సార్. డెడ్ ఈజీ. నిన్న చూపించింది అదే కదా. నిన్న ఎస్ ఇది సార్. చెప్పకుండా అది ముందు చెప్పింది. ఎందుకంటే అదైతే అర్థమైంది ఫాస్ట్, ఇది అర్థం కాదు. అది చెప్పిన తర్వాత ఇది చెప్పింది, అందుకోసం అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ కెన్ బి యాక్సెస్డ్ బై సో మెనీ యూజర్స్ ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్. సార్, రెస్ట్రిక్షన్స్ కూడా మనం సెట్ చేయొచ్చా? ఎస్ ఎస్, యూ కెన్. ఆ రెస్ట్రిక్షన్స్ ఇవ్వడానికే మరొక చాప్టర్ ఉంది మనకి. ఇప్పుడు క్రియేషను, చేంజింగ్ ఇక్కడ, దీనికి రెస్ట్రిక్షన్స్ ఎలా ఇవ్వాలో మరొక నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది అది. ఎస్, దట్ ఈస్ కాల్డ్ ఫైల్ మేనేజ్మెంట్, అది వేరే చాప్టర్. సరే, ఇది యూజర్ మేనేజ్మెంట్, అది ఫైల్ మేనేజ్మెంట్. సరే. సరే సార్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా నాకు అంతా బాగానే ఉంది, కానీ ప్రతిసారి మనం సార్కి ఇలా ఎలాగంటే, చూడండి, ఆ ప్రతిసారి టేల్ రాసి ఈటీసీ రాసి పాస్ట్ ఎబిలిటీ ఇలా రాస్తే సార్ మాకు 10 లైన్స్ వస్తున్నాయి సార్. నో, ఐ డోంట్ వాంట్ టు సీ ఈవెన్ సింగిల్ లైన్ ఆల్సో. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషనే నాకు కావాలి. అంతేగాని ఇవెందుకు సార్? నాకు ఆర్పిసి అంటాడు, సిస్టమ్ డి అంటాడు, ఈడేమో ఆర్పిసి యూజర్ అంటాడు, యూసిడి యూజర్. నాకెందుకు సార్? ఐఎమ్ హరి, ఐ వుడ్ లైక్ టు గెట్ మై ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్. అంతేగాని ఇదేంటిది? నాకు కావాల్సిన హరి వరకే కావాలి. ఓకే, అంటే ఫోల్డర్ లో చాలా యూజర్స్ ఉండొచ్చు. నో, ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ దిస్ యూజర్స్. ఐ వుడ్ లైక్ టు సీ ఓన్లీ సింగిల్ యూజర్, అది కూడా నాకు కావాల్సిన యూజరే. ఎంతమంది అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం, బట్ నాకు కావాల్సిన యూజర్ నే నేను చూడాలా. అంటే ఒక పర్టికులర్ గా ఒక యూజర్ ఇన్ఫర్మేషనే తీసుకోవాలా. ఎక్కడి నుంచి? ఆ ఫైల్ నుంచి. ఓకే, అప్పుడు లైనెక్స్ అడిగా, అమ్మా లైనెక్స్, నా రిక్వైర్మెంట్ ఇదమ్మా, దయచేసి నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నా పేరు హరి, నేను యూజర్ని, మరి నా ఇన్ఫర్మేషనే డిస్ప్లే చేయమ్మా. డిస్ప్లే చేయడానికి నీ దగ్గర ఉన్న కమాండ్ ఒకటి చెప్పమ్మా అని అడిగా. అప్పుడు చెప్పింది, బాబు నాయన, నువ్వు ఈ గ్రెప్ అనే కమాండ్ వాడు, సింపుల్ గా సక్సెస్ అవుతావు అని చెప్పింది. గ్రెప్. ఓహో, గ్రెప్. గ్రెప్ అంటే ఏం సార్? గ్రెప్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనం చూడండి, సింపుల్ గా ఇదిగోండి ఇలాగా ఒక ఫైల్ ఉంది. ఓకే, ఈ ఫైల్ పేరు ఏంది తెలుసా? పాస్టబిలిటీ. పాస్టబిలిటీ ఫైల్. ఈ ఫైల్ దేనికి మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు కేకే 1 యూజర్ తయారయ్యాడు అనుకో, కేకే 1 యూజర్ ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు కేకే 1 రాసేసింది. ఓకే ఓకే. హరి యూజర్ తయారైతే హరి యూజర్ డీటెయిల్స్ ఇక్కడ రాసేసి హరి అని. ఓకే ఓకే.
మరి పాపారావు తయారయ్యాడనుకో, పాపారావు యూజర్ డీటెయిల్స్ రాసి పాపారావు అని. ఎస్ ఎస్, ఓకే ఓకే. నేనేంటంటే ఈ ఫైల్ మొత్తం ఓపెన్ చేస్తే అన్ని యూజర్స్ ఓపెన్ అవుతున్నాను. ఫైల్ మొత్తంలో ఉన్న అన్ని యూజర్స్ నాకు అవసరంలా. నో, నాకు అవసరం, నాకు హరి యూజరే కావాలి. అందుకోసం గ్రెప్ అనే కమాండ్ వాడాలి అని చెప్పింది. అయితే ఈ గ్రెప్ అనే కమాండ్ ఏడ వాడాలి, ఎక్కడ, ఎట్లా వాడాలి అని అంటే ఏం లేదు. ఈ గ్రెప్ అనే కమాండ్ రాసి, ఇట్లా గ్రెప్ అని రాసి, నీకు కావాల్సిన యూజర్ పేరు ఏంది, ఆ పేరు రాయి, హరి అని రాయి చాలు. హరి అని రాసి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నావు, ఈటీసీ, ఈటీసీ ప్యాస్టబిలిటీ. అంతే, అయిపోయింది. ఓకే, అంటే దీనివల్ల ఏమైంది సార్, ఏం లేదు. పాస్టబిలిటీలో ఫైల్లో ఉన్న అందరిని పక్కన పెట్టేసి జస్ట్ ఇట్ విల్ డిస్ప్లే ద హరి యూజర్ డీటెయిల్స్ ఓన్లీ. ఇట్ విల్ డిస్ప్లే హరి యూజర్ డీటెయిల్స్. దట్ మీన్స్ వాట్ grep is a command which is used to it is used to display a particular user information, a particular user information. Yes, ఓన్లీ పర్టికులర్ యూజర్. వేరే వేరే యాంగిల్స్ లో గ్రెప్ ని చాలా విధంగా ఉపయోగిస్తారు. బట్ ఈ యాంగిల్లో మాత్రం యూజర్స్ కి సంబంధించి నేను ఇలా ఉపయోగించాను కోవాలా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రియల్ టైంలో 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 20,000 ఎంతమంది యూజర్స్ ఉంటారో తెలియదు. మనం టేల్ కొట్టేసి అవి కొడితే మనకి నాన్ సెన్స్ అంతా కనిపిస్తుంది. బట్ నో, ఐ డోంట్ వాంట్ టు సీ. అందుకోసం గ్రెప్ వాడాలి. గ్రెప్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఫిల్టర్ కమాండ్, సెర్చ్ కమాండ్. మీ భాషలో ఫిల్టర్ కమాండ్ ఆర్ సెర్చ్ కమాండ్. ఇట్ విల్ సెర్చ్ ద హరి ఇన్సైడ్ a pastability file. It will search the Hari inside a pastability file and it will get this Hari information only. ఎస్, ఎవరు, గ్రెప్ అనేది. ఎందుకు ప్రతిసారి మనకి ఈటీసీ ఈటీసీ అవి రాసి టేల్ రాస్తే చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రెప్ రాయి, గ్రెప్, జిఆర్ఈపి గ్రెప్ రాసుకొని హరి రాసి, ఈటీసీ రాసి, పాస్టబిలిటీ. పాస్టబిలిటీ, గ్రెప్, హరి, ఈటీసీ, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే సార్, అర్థమైంది సార్, చూసారా. ఎస్, ఇదిగో హరి, ప్రాజెక్ట్ 1 వచ్చింది, హరి వచ్చాడు. ఓకే, ఎస్, బాగుంది సార్. కానీ హరిని బాగానే మీరు తీశారు. మరి అన్నిట్లో ఫైల్స్ లో ఎట్లాగా అన్ని తీయొచ్చు సార్. ఇందాక గ్రూప్ అనే ఫైల్లో కూడా ఎట్లాగా తీయొచ్చు, నో ప్రాబ్లం. ఎట్లా రాస్తారు, గ్రెప్ రాసి, హరి రాసి, ఈటీసీ రాసి, గ్రూప్, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అది గ్రూప్ ఇన్ఫర్మేషన్. ఇలాగనమాట, ఇలాగా. సరే, ఐ విల్ టాక్ టు గ్రూప్ ఇన్ఫర్మేషన్ లేటర్, ఇప్పుడు కాదు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ చూపిస్తున్నా, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ షోయింగ్ యూ. బట్ ఎనీవే, ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ డిస్కస్ గ్రూప్ మేనేజ్మెంట్. అది గ్రూప్ మేనేజ్మెంట్ అయింది, దాని పేరు గ్రూప్ మేనేజ్మెంట్. ఇది యూజర్ మేనేజ్మెంట్. ఓకే సార్, సరే, బాగుంది సార్. ఇప్పుడు ఇప్పుడు మనం గ్రెప్ రాసి, హరి రాసి, ఈటీసీ రాసి, పాస్టబిలిటీ రాసాం, కరెక్టే, బాగుంది. బట్ హూ ఈజ్ హరి, ఐ డోంట్ నో. ఇక్కడ చూస్తే హరి ఎవరో తెలియట్లా. ఓకే, హరికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటున్నాను నేను. జస్ట్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద హరి యూజర్. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, డెవాప్స్ ఇంజనీర్ అని పెట్టండి, డెవలపర్ అని పెట్టండి, మీ ఇష్టం ఏదైనా. మరి అది ఎలా చెక్ చేయాలా, అడిగే లైనక్స్ చెప్పింది కదా ఏమని, బాబు ఏదైనా సరే ఒక యూజర్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే, అంటే దాన్నే కామెంట్, ఈ కామెంట్ ఇవ్వాలనుకుంటే సి ఆప్షన్ ఉపయోగించి అని చెప్పింది. సి, ఓన్లీ సి. అంటే సి ఎట్లా ఉపయోగించాలి సార్, ఏముంది, ఏముంది చెప్పాను కదా ఇందాక, యూజర్ మోడ్ రాసి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, చూసారా. ఎస్, ఇది సి, ఇదిగోండి, ఇది సి, సి, సి. ఓకే, యూజర్ మోడ్ రాయాలి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజర్ మోడ్ రాసి, అంటే ఒక యూజర్ కి కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయొచ్చు. ఒక యూజర్ కి కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. యూజర్ యూజర్ మోడ్, ఆ తర్వాత సి. ఓకే, ఏం పేరు, పేరు డెవాప్స్ ఇంజనీర్. అవునా, డెవాప్స్ ఇంజనీర్. ఓకే, చాలా పెద్దది అవుతుంది సార్. అసలు డెవాప్స్ అని పెట్టండి, పెద్దది అయితే ఏమన్నా డెవాప్స్. ఓకే, జస్ట్ అట్లా మనం తెలియటం కోసం డెవాప్స్ అని రాసి, ఎవరు, హరి, హరి ఈయన డెవాప్స్ ఇంజనీర్ అనుకోవాలి మనం, అంతే, సింపుల్. హరి, ప్రెస్ ఎంటర్ బటన్. సో అయిపోయింది, సి. ఓకే సార్, ఇప్పుడు ఎట్లా చూడాలి సార్, మళ్ళీ గ్రప్ సార్, ఇంకా షార్ట్ కట్ ఏం లేదా, గ్రప్ హరి, ఈటీసీ, ప్యాస్టబిలిటీ.
ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎస్. ఇప్పుడు సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ గ్రప్ డెవాప్స్ ఇంజనీర్ అని అర్థమవుతుంది. డెవాప్స్ ఇంజనీర్ అని నాకు అర్థమవుతుంది అట్లా అనమాట. సింపుల్, వెరీ వెరీ సింపుల్ గా డెవాప్స్ ఇంజనీర్ అర్థమవుతుంది. జావా అయితే జావా, పైథాన్ అయితే మీ ఇష్టం. బట్ మనకి ఇక్కడ సి 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 అనే కమాండ్ సి అనే ఆప్షన్ దేనికని మనకు తెలియాలి. ఫ్లాగ్ సి అనే ఫ్లాగ్ దేనికని తెలియాలా? సరే సార్, మరి ఓకే, ఈ 1001 గ్రూప్ ఇది ఉంది కదా, యూజర్ ఐడి. యూజర్ ఐడిని కూడా మార్చేయచ్చా? మార్చేసేయి, మార్చేసేయి. యూజర్ ఐడిని ఎలా మారుస్తారు సార్? ఏం లేదు, యూజర్ ఐడిని మార్చాలంటే యూజర్ మాడ్, ఓకే, -u 1100 రాసి, ఎవరు? యూజర్ హరి. అరే అంతేనా? అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఎస్. ఓకే సార్, మళ్ళీ ఏంటి? మళ్ళీ గ్రప్పేనా? ఎస్. అంటే ప్రతిసారికి మీరు ఎందుకు సార్ టైప్ చేస్తారు? మీరు అది ఇక్కడ మీకు తెలుసు కదా, లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో, అప్ యారో కొడితే వచ్చింది కదా సార్, ప్రీవియస్ కమాండ్ వచ్చింది. దాన్ని బట్టి చూడొచ్చు కదా. అంటే నేను ప్రతిసారి ఎందుకు టైప్ చేస్తున్నాను, మీకు మైండ్ లో రిజిస్టర్ అవడం కోసం, అర్థం, అందుకోసం అనమాట. బట్ మైండ్ లో రిజిస్టర్ అవడం కోసం ప్రతిసారి కొడుతూ ఉంటా, టైప్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా లేదు సార్, మాకు టైప్ చేసిన మా సార్ ఒక ఆయన చెప్పాడు సార్, హిస్టరీ కమాండ్ గుర్తు వస్తుంది. అవును, హిస్టరీ కమాండ్ గుర్తు వస్తుంది. HISTOR, హిస్టరీ. ఇట్లా కూడా చూడొచ్చు. అయితే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత హిస్టరీ యాజువల్ గా ఇప్పుడు అవసరం లేదు. హిస్టరీ కమాండ్ కొడితే ద ప్రీవియస్ కమాండ్స్ విచ్ వి యూస్ డిస్ప్లేడ్, అంతే, అయిపోయింది. అట్లా కూడా మనం చేయొచ్చు. ఎస్, ఎట్లయినా సరే. సో ఇలాగైనా ఎట్లయినా. ఓకే. యూజర్ మోడ్ గ్రిప్ హరి ప్లస్. చూసారా ఇక్కడ వెంటనే యూజర్ ఐడి 1100 వచ్చేసింది. ఎస్ ఎస్, బాగుంది సార్. సార్ ఇప్పుడు ఈ హరి లాగిన్ అవ్వాలి సార్. మరి లాగిన్ అవుతాడు, కరెక్టే. మీరేంది ఎక్స్పైరీ డేట్ కూడా మనం సెట్ చేయొచ్చు అని చెప్పారు మరి. ఎస్ ఎస్, ఎక్స్పైరీ డేట్ కూడా మనం చెక్. అసలు యూజర్ కి ఎక్స్పైరీ డేట్ ఎక్కడ రాసి పెట్టాడు లైనెక్స్? ఎస్, యాక్చువల్ గా నేను అడిగే అదే క్వశ్చన్. అమ్మా లైనక్స్, చెప్పు నాయనా. ఏం లేదమ్మా, యాక్చువల్ గా నేను జస్ట్ ఏం చేశాను, హరి అనే యూజర్ ని తయారు చేశా. ఎలాగా? యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించి, యూజర్ యాడ్ అనే కమాండ్ హరి యూజర్ ని తయారు చేశా. అయితే యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించి హరి యూజర్ ని తయారు చేసిన వెంటనే లైనెక్స్ ఏం చేస్తుంది తెలుసా? ఈ హరి అనే యూజర్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇక్కడ. యాక్చువల్ గా ఎక్స్పైరీ, ఈ ఎక్స్పైరీ ఎదురుగా నెవర్ ఇచ్చేసింది అనమాట. దట్ మీన్స్ వాట్? నెవర్ అంటే ఏంది? హరి యూజర్ నెవర్ ఎక్స్పైర్, అంటే అతను ఎక్స్పైర్ కాడు ఇక ఎప్పుడు కూడా. దట్ ఈస్ కాల్డ్ ఆ పర్మనెంట్ యూజర్. ఇక పర్మనెంట్ యూజర్, ఈయన పర్మనెంట్ యూజర్. అంటే మనం ఎప్పుడైనా సరే యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చి హరి అనే యూజర్ నేమ్ ఇచ్చి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే లైనక్స్ విల్ క్రియేట్ ఏ పర్మనెంట్ యూజర్ ఫర్ యూ. పర్మనెంట్ యూజర్. అది అతను ఎప్పుడు ఎక్స్పైర్ అవడా సార్? ఎక్స్పైర్ అవ్వనే అవ్వడు. అవ్వలేదంటే మనకి ఇక్కడ ఏం లేదే, అసలు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడు? ఇక్కడ ఏం డేట్ చెప్పటం లేదేంటి? హరి అన్నారు, 110 అన్నాడు, ప్రాజెక్ట్ 1 అన్నాడు, బ్యాష్ వచ్చింది. బ్యాష్ ఓకే, అర్థమైంది సార్. బ్యాష్ అంటే ఏది? ఇదే, ఇదిగో ఇదే బ్యాష్ అంటే. ఇదిగో ఇదిగో నేను యూజర్ యాడ్ అని రాస్తానే అదే బ్యాష్ ఎన్విరాన్మెంట్ యాక్చువల్ గా. అదే సాఫ్ట్వేర్. యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఉంది అక్కడ, ఉంది, మనకు తెలియకుండానే అది అంతా పనిచేస్తుంది లోపల. లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే ఏం చెప్ప, ఇదిగోండి యూజర్ యాడ్ రాసి KK1 రాసాం, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి, ఇప్పుడు తెలిసిద్ది మీకు. చూసారా? ఏ బాబు, నేనున్నాను ఇక్కడ, నా పేరు బ్యాష్, నన్ను పెట్టాడు లైనెక్స్ వాడు, ఓఎస్ వాడు. ఏమని? ఏదైనా ఎవడైనా యూజర్ తప్పు చేస్తే చెప్పు వాడికని. ఎస్, కమాండ్ నాట్ ఫౌండ్. ఎవరు చెప్పారు ఇది? ఎస్ ఫ్రెండ్స్, బ్యాష్ చెప్పాడా లేదా? ఏ బాబు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్తున్నాడు. ఎందుకు? వాడు పని చేస్తున్నాడు మనకి, ఇప్పుడు ఆల్వేస్ రన్నింగ్. వాడు బ్యాక్గ్రౌండ్ లో పని చేస్తూనే ఉంటాడు మన కోసం. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎర్రర్ చూసారా? ఎవడు చెప్తాడో చూసారా? వాడే, ఇవన్నీ వాడే చెప్తాడు సింపుల్ గా మనకి. అదే కాదు, ఏది టైప్ చేసినా LSIL టైప్ చేసావు అనుకో, ఎలాగంటే, హే బాబు, వాట్ ఈస్ దిస్, ఎవడు నువ్వు ఈ కమాండ్ టైప్ చేసేవేంటి? LSIL కమాండ్ నాట్ ఫౌండ్ మా దగ్గర లేదు, ఇది నేను చెప్తున్నా చూడండి. మళ్ళీ బ్యాష్. చూసారా? అంటే ఈ విధంగా. ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్? ఎస్ ఫ్రెండ్స్. ఎస్ సార్. Yes, sir. సార్ Yes, ఆన్. please. ఓకే ఓకే. ఎస్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎందుకోసం ఎలా అనేది ఇప్పుడు అర్థమవుతుందా? గతంలో మనకు తెలిసేది కాదు, బట్ ఈ డిస్ప్లే అంతా వాడు చూసుకుంటున్నాడు.
ఓఎస్కి ఒక అసిస్టెంట్ అన్నట్టు. This person will read our command and will verify command and will display whether it is right or wrong. రైట్ అయితే ఒకలాగా, రాంగ్ అయితే ఒకలాగా. రాంగ్ కాబట్టి మనకి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, రైట్ అయితే కర్నల్కి ఇస్తాడు ఇన్ఫర్మేషన్. సరే, ఓకే సార్, అది గొడవ, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనకి యాక్చువల్ గా మీరు చెప్పిన ప్రకారం ఒక యూజర్ కి ఎక్స్పైరీ డేట్ అనేది కనపట్టలేదు కదా సార్ మనకి. ఇప్పుడు గ్రెప్ కమాండ్ కొట్టినా ఏది కొట్టినా యూజర్ కి ఎక్స్పైరీ డేట్ మనకు కనిపించడం లేదే, అయ్యో. ఇప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాడు, హౌ టు చెక్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏం అడిగాడు తెలుసా? అంటే సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇది ఇట్లాగే అడుగుతారు, హౌ టు. బాబు జాగ్రత్త చూడండి, గూగుల్ యూట్యూబ్ ఎతకాకండి దయచేసి, ఆగండి. ఓకే, ప్లీజ్ వెయిట్. హౌ టు చెక్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్. ఓకే, హౌ టు చెక్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్ అంటే యూజర్ ఎక్స్పైరీ డేట్ ఎలా సెట్ చేయాలా, చెక్ చేయాలా అంటే ఏం లేదు. దానికి ఒక కమాండ్ ఇచ్చింది, లైనక్స్ CHS -L హరి. చాలు. అరే ఏంటి సార్ ఇది CHAS ఏంది అసలు, ఇది గొడవ ఏంది అంటే చెప్తా తర్వాత. CHAS గొడవ అన్నీ వస్తాయి. అది లైనక్స్ ఇచ్చిన కమాండ్ ఇది. CHAS రాసి -L రాసి హరి రాస్తే చాలు. దాంతో పాటు మొత్తం చాలా వస్తాయి. చాలా అంటే ఏంటి సార్, ఎక్స్పైరీ డేట్ వస్తుంది, అసలు యూజర్ పాస్వర్డ్ కు సంబంధించిన రిలేటెడ్ పారామీటర్స్ అన్ని కూడా వస్తాయి. దట్ మీన్స్ వాట్. Sir, your voice is not audible. Yes, friends. Okay, okay. Yes, friends. Is my voice is audible, friends? Yes, sir. Yeah, Now, now you are. Yes. Is my voice is audible? yes, now it's audible, Yes, sir. sir, now you are audible. Audible? అవునా? Yes. Yes, yes, sir. ఓకే. ఎలా ఉంది? Sorry again, we are not able to hear you.